మన దేశంలో స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు, నేను కనుక ప్రభు కాలంలో కనుక జీవించుంటే పాలతో అభిషేకం చూశారు, అయితే నా రక్తంతో నేను ఆ పాదాలకు అభిషేకం చేసేవాడిని చెప్పాడు ఆయన. నిజంగా గొప్ప విషయం ఏంటంటే ఆ ప్రభువుని మనం వెతుక్కుంటే ఎలా, ఆయనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఈ దేశంలో చాలామంది ఋషులు గోర్లు పెంచుకొని జడలు పెంచుకొని కొండల మీదకి వెళ్ళి సంవత్సరాలు ధ్యానాలు చేస్తూ కాళ్ళకి చెప్పులు లేకుండా కొండలు ఎక్కుతూ నెత్తి మీద బరువులు పెట్టుకొని ప్రపంచం అంతా దేవుడిని వెతకడానికి వెళ్తున్నారు. దేవుడు మన ఎత్తుక్కుంటూ వచ్చాడు, ఆయన ఎతకలేం మనం. ఆవిడెవరో సునీత విలియమ్స్ పైకి వెళ్ళిపోయింది, తెత్తాక కుదరట్లా. విన్నారా న్యూస్లో? ఆవిడని తీసుకురావడానికి కుదరట్లా. నువ్వెళ్ళి దేవుని ఎత్తుకుతావా? ఆవిడ తీసుకొస్తే చాలు. పాప అమ్మ 2 సంవత్సరాల నుంచి ఉండిపోయింది, రావట్లే కింద భూమి మీదకి ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు. చంద్రుడి మీద ఉండిపోయింది ఆవిడ, సునీత విలియమ్స్. అరే అక్కడికి వెళ్ళి తీసుకురావాలి, మేము దేవుణ్ణి వెళ్ళి ఎత్తుతావా? ఇక్కడి నుంచి కొండలు తిరుగుతావా? నో, ఆ దేవుడు నిన్నెత్తుకుంటూ వచ్చాడు, నిన్నెత్తుకుంటూ వచ్చాడు. ఆయనే యేసు ప్రభువారు, ఆయనే యేసు ప్రభువారు. ఏమండి, అంత గొప్ప రక్షణ దేవుడు మనకు దయచేశాడు. మన మీటింగ్స్కి థీము 1:28, కొలసీలకు రాసిన పత్రిక 1:28. యేసు ప్రభు క్యారెక్టర్లో ఒక విషయాన్ని మనం గమనించాలి. సంపూర్ణుడిగా అనే పదాన్ని మనం నేర్చుకుంటున్నాం. సంపూర్ణతలో ఒక ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే తగ్గింపు, 0 చేసుకునే జీవితం. తగ్గింపు, 0 చేసుకునే జీవితం. మన సొసైటీకి తగ్గింపు అంటే ఇష్టం ఉండదు, అందుకని మనకు పెద్ద డైలాగ్ ఉంది మనకి. సాధారణంగా మన సొసైటీని సినిమాల ద్వారా చాలా పాడు చేస్తున్నాడు, అందుకనే సంఘాల్లో మూవీస్ చూడొద్దు, అది మనకు మంచిది కాదు అని చాలాసార్లు చెప్పిన మనోళ్ళు టీవీ పెట్టుకుని ఛానళ్ళు మారుతూ ఒకదాని తర్వాత ఒకటి చూసి ఆత్మీయత కోల్పోయారు. ఏం కోల్పోయారు? ఆత్మీయత కోల్పోయారు, దేవుని మీద భయాన్ని కోల్పోయారు. దేవుడు చులకనైపోయాడు, ఆత్మీయత పోయింది. పశువుల పాకలో పుట్టడం మన క్రిస్మస్కి అందంగా తయారు చేసుకుంటాం, కానీ లిటరల్గా చెప్పాలంటే రోడ్డు మీద పుట్టాడు ఆయన. పశువుల పాక ఆయనది కాదు, లిటరల్గా రోడ్డు మీద జన్మించాడు. మనలో ప్రపంచంలో ఇప్పటికి రోడ్డు మీద ఎవరు జన్మించలా, తప్పని పరిస్థితుల్లో. ఆయన రోడ్ల మీద జన్మించిన దేవుడు, ఆయన తగ్గింపు మనకు నేర్పిస్తున్నాడు. మీకు ఒక క్యారెక్టర్ నేను మీకు చూపిస్తాను. మొదటి సమయంలో దావీదుని ఒక క్యారెక్టర్ని చూపిస్తాను. ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, దేవుని హృదయానుసారుడు దావీదు. 21వ శతాబ్దంలో సంఘానికి లేని లక్షణం ఏంటంటే తగ్గింపు లేని లక్షణం. మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఇంట్లో ఎవరో ఒక మాట అంటే పడే స్థితిలో లేరు, ఆఖరికి తల్లి ఒక మాట అన్నా పడే స్థితిలో లేరు, తండ్రి ఒక మాట అన్న స్థితిలో లేరు. ఇంట్లో వాళ్ళు అంటేనే పడే స్థితిలో లేకపోతే సహోదరుడు అంటే పడతారా? అంటే ఇరుగు పొరుగు వారు ఉంటే పడతారా? అలాంటి స్థితిలో ఉన్నాం మనం. రియల్ క్రిస్టియన్స్, ట్రూ క్రిస్టియన్స్ మాటలంటే పడతారు. నా తప్పు లేకుండా నన్ను ఏదైనా అంటే నేను ఊరుకోనండి. నేను బైబిల్ నేర్పించే పాఠం ఏంటి తెలుసా? నీ తప్పు లేకుండా నువ్వు పడినా అది దేవుడి లక్షణం అంట. ఎవరి లక్షణం అది? ప్రభు లక్షణం అది. చూడండి, మనం ఆలోచించే ఆలోచనకి, మనం చేసే పనులకి ప్రభు యొక్క లక్షణాలు చాలా విరుద్ధంగా ఉంటాయి. ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం 1 సమూయేలులో ఓ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి పేరు దావీదు. ఆ వ్యక్తి పేరు ఏంటండి? దావీదు. సులభంగా ఉంటుందని మీకు ఈ వ్యక్తిని పరిచయం చేస్తున్నాను నేను. 16వ అధ్యాయం 1వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి నియమించడానికి సౌలు రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. సౌలు రాజ్యాన్ని పోగానే దావీదు సీన్లోకి ఎంటర్ అవుతాడు. దావీదు సీన్లోకి ఎంటర్ అవగానే సమూయేలు యెషై ఇంటికి వస్తాడు, బెత్లెహేంకి వస్తాడు. బెత్లెహేంకి రాగానే యెషైకి, అనగా దావీదు తండ్రికి 8 మంది పిల్లలు. అయితే ఒక కొడుకుని, చిన్నవాడిని ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళి గొర్రెలు కాసుకో, నువ్వు పనికిరావు రాజు కావడానికి, పో అని పంపించేస్తాడు. ఎవరు తండ్రే పంపించేస్తాడు. నీకు అర్హత లేదు అని పంపించేస్తాడు. బైబిల్ ఒక లెసన్ నేర్పుతుందండి, అర్హత లేని వాడిని దేవుడు వాడుకుంటాడు. సంపూర్ణులు ఎవరు అంటే
తగ్గించుకున్న వారు సంపూర్ణులు, తగ్గించుకున్న వారు సంపూర్ణులు. ఎవరైనా మాట అంటే పడేవారు సంపూర్ణులుగా అవుతారు. యేసు ప్రభువు లక్షణం, అరే ప్రపంచాన్ని ఒక మాటతో నాశనం చేయగలిగిన వ్యక్తి ఒక పిలాతు ముందు నుంచొని తల దించుకొని శిక్ష పొందాడు అంటే ఆయన ఏ క్యారెక్టర్ ఆలోచించండి. ప్రభు పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. ఈనాడు విశ్వాసులు నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటంటే మాట అంటే పట్టం. తగ్గింపు పదం అన్నాం అనుకోండి, మీరు దాని మీద చాలా ప్రసంగాలు వినేశారు. తగ్గింపు అనే మాట మీద చాలా ప్రసంగాలు వినేశారు కనుక నేను తగ్గింపు అనే మాట మాట్లాడలేదు. నేను అందుకని నేను పదాన్ని మార్చాను. నేను వాడిన పదం ఏంటంటే మాట అంటే. మీలో ఎంతమంది మాట అంటే పడతారు? తగ్గింపు మీలో ఎంతమందికి ఉందంటే దాదాపు చేయెత్తుతారు, దాదాపు చేయెత్తుతారు. కానీ మీలో ఎంతమంది మాట అంటే పడతారంటే ఇప్పుడు చేయొద్దండి. మాట మార్చేసరికి, పదం మార్చేసరికి, ఎంత దాని రియల్ మీనింగ్ వచ్చేసరికి ఎంత ఉందో వెయిట్ అందులో. కుర్రోడు 16 సంవత్సరాల కుర్రోడు ఎలా ఉంటాడు తెలుసుగా మీకు? అన్నయ్యను రాజుగా చేస్తున్నాడు యెషయా ప్రవక్త వచ్చి, నువ్వు గొర్రెలు కాచుకెళ్ళి. సమూయేలు మొదటి వాడిని చూశాడు, మంచి కండలు తిరిగి యుద్ధంలో ఉన్నాడు. 7గురిని కూడా సమూయేలుతో అన్నాడు, ఆ 7గురు నాకు అవసరంలా, ఆ 7గురు నాకు. దేవుడు మన టాలెంట్ చూడడం, నిన్ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెయ్యాలి అంటే, నేను గొప్పగా వాడుకోవాలి అంటే దేవునికి సిద్ధంగా ఉండి, దేవా నన్ను వాడుకో, నేను సిద్ధంగా ఉన్నాను. ఈ స్వభావం మనకు కావాలి, తగ్గింపు స్వభావం. అందుకని దావీదుని వాడుకున్నాను. చూడండి ఏమైందో చూడండి సీన్ ఒకసారి. 9వ వచనం, 3వ వాడు. అప్పుడు యెషయి షమ్మాను పిలవగా అతడు యెహోవా అతన్ని కోరుకోనలేదు. మూడోవాడు పేరేంటండి? మొదటి పేరు ఎలియాబు, రెండోవాడి పేరు అబినదాబు. 7 అన్నల్ని సౌలు రాజ్యం పోతే అభిషేకానికి వచ్చారు. చూడండి 10వ వచనం, యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు అన్నాడు, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా? అప్పుడు యెషయిని అడిగితే ఆయన అన్నాడు, ఇంకోటి ఉన్నాడండి. ఆడేం చేస్తున్నాడు? ఆడేం కాస్తున్నాడు? ఆడేం కాసుకుంటున్నాడు? పాలేరు పనికి పోయాడు. ఆడిని తీసుకెళ్ళి అభిషేకం రాజు అంటే పెట్టి ఆడు ఏ పనికి వెళ్ళాడు? పాలేరు పనికి వెళ్ళాడు. ఆ రాజు ఏంటి? తర్వాత చూడండి ఇక్కడ యేసు ప్రభు క్యారెక్టరు, నెక్స్ట్ దావీదు క్యారెక్టరు, దాని తర్వాత మందే. ఎందుకని పోలు నడుచుకోవాలి కదా. తర్వాత ఏముంది చూడండి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకనూ వాడు ఉన్నాడు చివరుడు. అయితే వాడు ఎక్కడికి వెళ్ళాడు? గొర్రెలు కాచుకుంటున్నాడు. అందుకు సమూయేలు అన్నాడు, నీవు వాడిని పిలిపించుము, అక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వాడిని పిలిపించి లోపలికి రప్పించగానే అతడు ఎర్రని వానిగాను. అందగాడు. దావీదు ఎవరండి? మన కొంచెం రంగుంటే ఆపలేం మనం. మన కొంచెం రంగుంటే అయ్యో బాబోయ్ దేవుణ్ణి కూడా లెక్క చేయం. చక్కని నేత్ర కళ ఏంటిది? మళ్ళీ చాలా కళ ఉంది. నల్లోడే కానీ చాలా కలగని మొహం అండి, కానీ డబుల్ క్వాలిఫికేషన్ ఈయనకి. చక్కని నేత్రములు గలవాడును చూచుటకు. మూడోది ఉండోయ్, చూచుటకు ఎలా ఉన్నాడు? మనోళ్ళు అంటారు తెల్లగా ఉంది కానీ కొంచెం ఏదో ఎబ్బెట్టుగా ఉందండి. ఈయనకి అన్ని లక్షణాలు ఉన్నాయి. తర్వాత చూడండి, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే అని ఎవరు పలికారు? అది ఆయన కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తలవైపు తైలము కొమ్మను తీసి వాని సహోదరులు ఎదుట, ఎవరెదుట? వానికి అభిషేకము చేశాను. ఈ మాట ఎందుకు రాశారంటే సహోదరులు ఎదుటని. దేవుడు మీ 7 ఎన్నుకోవాలా. ఎందుకంటే మీ 7 మీ కండలని, మీ బలాన్ని, మీ తెలివిని, మీ జ్ఞానాన్ని వీటిని చూసుకొని మీరు విర్రవీగారు. దేవుడికి నచ్చిన వ్యక్తి ఎవరు అంటే ప్రభువా నీ ముందు నేను పనికిరాని వాడిని, దీనుడు నేను, ఇట్లాంటి వాడిని దేవుడు వాడుకుంటాడు. కానీ మనతో ప్రాబ్లం ఏంటంటే, మానవునితో ప్రాబ్లం ఏంటంటే ఆదాము స్వభావం అనగా లూసిఫర్కి గర్వం. లూసిఫర్కి ఏముంది? గర్వించాడు. ఆ తర్వాత ఆ స్వభావం ఎవరికి వచ్చింది? ఆదాముకు వచ్చింది. మనందరికి స్వభావం వచ్చింది. దయచేసి గమనించండి, ఏ ట్రూ క్రిస్టియన్ మాట అంటే పడేవాడు. మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, నిర్ణయం తీసుకోండి. నేను మాట అంటే పడతా, దేవుడి లక్షణం ఇదే, నేర్చుకోవాలి. నేను మాట అంటే పడతాను. యేసు ప్రభు వారు మాట అంటే పడ్డాడా లేదా? సార్ మన మీటింగ్లో థీమ్ ఏంటంటే సంపూర్ణులుగా అవ్వాలంట. ఆ థీమ్ పెట్టుకొని మనం నేర్చుకోకపోతే అనవసరం. బహుశా ఇంటికి వెళ్ళగానే రోజు భార్యను తిట్టచ్చు నువ్వు. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్య నీ మీద ఏదో చిన్న చిన్న చిరుబురు మన్నా నువ్వేం అనట్లేదు అనుకోండి, ఏంటి మా ఆయనకి ఏమైంది,
మా ఆయనకి ఏమైంది? మా ఆయనలో ఎంత మార్పా! అయ్యో ఏమండి ఎక్కడికి వెళ్ళారండి మీరు? ఈరోజు ఫ్రెండ్స్తో వెళ్ళలేదా? మరి ఎక్కడికి వెళ్ళారు? మీటింగ్కి వెళ్ళాను, దేవుడు మాట్లాడాడు నాతో, అందుకని మార్పు. అమ్మాయ్యా, ఎంత మార్పు వచ్చింది మా ఆయనలో. స్త్రీలు హ్యాపీ ఫీల్ అవుతాడు సిస్టర్స్, మీకు వర్తిస్తుంది ఇది. ఓకే, టైం లేక చెప్పట్లేదు నేను, దయచేసి గమనించండి. ఈరోజు ఈ మాట నేర్చుకోండి. ముందు ఎప్పుడు విన్నారో లేదో నాకే తెలీదు. తగ్గింపు గురించి చాలా ప్రసంగాలు అన్నారు, కానీ ఈరోజు తగ్గింపు గురించి కాదు, మాట అంటే పట్టం. ఏంటండి అది? ఇంకో ప్రశ్న, అయ్యగారు ఎన్ని మాటలు అంటే పడాలి? అంత తెలివైన వాళ్ళు మన వెస్ట్ గోదావరిలో. ఎన్ని మాటలు? ఇదే ప్రశ్న 2000 సంవత్సరాల క్రితం పేతురు అడిగాడు. పేతురు అడిగితే ప్రభు అన్నారు, మారే వరకు నువ్వు పడు. క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా? సిలువ వేయబడిన జీవితం. క్రైస్తవ జీవితం సిలువ వేయబడిన జీవితం. ప్రభు అన్నాడు, ఎవడైతే నా సిలువను మోసుకుని నడుస్తాడో వారే పరలోక రాజ్యానికి అర్హుడు. సిలువ మోయడం అంటే మెడలో సిలువ వేసుకోవడం కాదు, నీకు లోపల నీ ఆత్మకు నీ స్వభావానికి సిలువ వేయటం. అందులో ఫస్ట్ మాట ఏంటంటే మాట అంటే పట్టం. 13వ వచనం, సమయంలో తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేశాను. నాటు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చిన తర్వాత సమయంలో లేచి రామాకు వెళ్ళిపోయాను. 14వ వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా. సో దేవుని ఆత్మ ఎవరి మీద ఉంది? దావీదు మీదకి వచ్చింది. సౌలు సేవకులు అన్నారు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను బాధిస్తుంది, వెరిపిస్తుంది. మా ఏలినవాడవైన నీవు ఒక ఆజ్ఞ అయ్యా, నీ దాసులమని మేము సిద్ధముగా ఉన్నాం. చక్కగా సితార చమత్కారముగా వాయింపగల ఒకరిని మేము తీసుకొస్తాం. అతని పేరు దావీదు. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నీ మీద నుంచి వెళ్ళిపోతుంది, అతని మీద తీసుకొస్తామని చెబితే 17వ వచనం, సౌలు అన్నాడు, బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకొని రండని తన సేవకులు సెలవీయగా వానిలో ఒకడు. ఏమంటే రాజుకి ఒంట్లో బాగోపోతే ట్రీట్మెంట్ చేస్తాడంటే ఎలాంటి డాక్టరు? నెంబర్ 1 డాక్టర్. బహుశా నేను అనుకుంటాను ఆ రోజున దావీదు ఇశ్రాయేలు దేశంలో ఏఆర్ రెహమాన్ లాంటాడు, అంత పెద్ద మ్యూజిషియన్ అయి ఉంటే తప్ప రాజు దగ్గర రాలేడు. సో 2 లక్షణాలు చూసాం. ఫస్ట్ అందగాడు, 2వ లక్షణం గొప్ప మ్యూజిషియన్, 3వ లక్షణం చూపిస్తాను చూడండి. 3వ లక్షణం 18 చిత్తగించము, బెత్లెహేములోని యెషయి యొక్క కుమారులో ఒకడు చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు సూర్యుడు. 3వ లక్షణం మామూలుడు కాదు, బహు సూర్యుడు. తర్వాత 4వది యుద్ధశాలియు. 5వది మాట నేర్పరియు. ఏంటంటే అది? 5వది మాట నేర్పరియు. 6వది రూపసినయ్యున్నాడు. ఎన్ని లక్షణాలు ఆయనకి? జనరల్గా ఇలాంటి లక్షణం ఒకటి ఉంటేనే మన భూమి ఆగం. ఇలాంటి లక్షణం చెప్పాను కదా, అందం ఉన్న భూమి మీద ఆగం. మనకు ఏదైనా ఒక టాలెంట్ ఉంటే ఆడికి ఏంట్రా, ఆడి ఏం చేసినా పర్లేదు, టాలెంటెడ్ పర్సనాడు. 2వది. 3వది ఏమంటారు? 3వది ఏంటో తెలుసండి? బహు సూర్యుడు, మంచి బిల్డర్, బాడీ బిల్డరు, యుద్ధశాలియు, మామూలుడు కాదు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. తర్వాత చూడండి, మరి యెహోవా వానికి తోడుగా, అతిపెద్ద లక్షణం, దేవుడు ఆయనతో పాటు ఉన్నాడు. దేవుడు దావీదుతో పాటు. ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి. 21వ వచనం దయచేసి గమనించండి. 19వ వచనం చూడండి. సౌలు యెషయి యొద్దకు దూతలను పంపిస్తే, గొర్రెల యొద్దనున్న నీ కుమారుని దావీదు నా యొద్దకు రాజుగా అన్నల ఎదురుగా అభిషేకం పొందినప్పటికీ దావీదు ఉదయాన్నే లేచి మరలా గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళాడు. మీకు ఆ విషయం అర్థం కావాలి. మన ఊర్లో బాగా తెలుసు కదా, డబ్బులు బాగుంటే పనిలోకి వెళ్తామండి. ఫుల్ డబ్బులు ఉంటే పనికి వెళ్తాడా? దయచేసి గమనించండి. రాజుగా అభిషేకించబడినప్పటికీ కూడా తన నెక్స్ట్ డే వెళ్ళింది మరలా గొర్రెల వద్దకు వెళ్ళాడు. దయచేసి గమనించండి. దావీదు లక్షణం ఎలాంటిదంటే అన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి, బెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. లేని క్వాలిఫికేషన్ అంటూ లేదు. అంతకు మించి దేవుడు అతనితో పాటు ఉన్నాడు, శక్తి పొందాడు, వండర్ఫుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. దావీదు జీవితంలో చూస్తే ఏ పాయింట్లో కూడా దావీదు గర్వించలా. ఏ పాయింట్లో కూడా దావీదు, బహుశా నేను అనుకుంటాను ఆ రాత్రి సీన్ ఏంటంటే
ఉదయం వచ్చి అభిషేకించాడు సమూయేలు ఎవరిని? దావీదుని. బహుశా అన్నలందరూ అనుకుంటారు, ఈయన రాజుగా అభిషేకించేశాడు, రేపు పొద్దున ఈయన పనిలోకి వెళ్తాడా? సమూయేలు దావీదుని అభిషేకించేశాడు రాజుగా, అన్నలందరూ ఎదురుగా. 7 పక్కన పెట్టి ఈయన అభిషేకిస్తే రేపు పొద్దున్న దావీదు పనిలోకి వెళ్తాడా? అందరూ డిస్కషన్, అన్నలందరూ డిస్కషన్ అనుకుంటున్నాను నేను. కానీ ఉదయాన్నే లేచి పనిలోకి వెళ్ళాడు. దయచేసి గమనించండి, దావీదుకు ఉన్న లక్షణం ఏంటో తెలుసా? అవమానం పొందినప్పటికీ మాటలు పడినప్పటికీ దావీదు ఎక్కడ కూడా గర్వం చెందలా. మాట పడిన వ్యక్తి. ఇతను మొదటి వ్యక్తి. రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5. రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మనం సంపూర్ణంగా అవ్వాలంటే మాట అంటే పడే స్వభావాన్ని మనం నేర్చుకుంటే మిగతా అనేక స్వభావాలు మనం నేర్చుకుంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం గమనించండి. ఆది సంఘము దీన్ని పాటగా పాడేవారు. ఆది సంఘము ఒక సాంగ్ ఆఫ్ దీన్ని పాడేవారు. గ్రీక్ భాషలో ఒక పాటగా పాడేవారు. సంపూర్ణంగా అయ్యే దాంట్లో లక్షణం ఏంటంటే మాట అంటే పడటము. క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏ మనసు అండి అది? మాట అంటే పడే లక్షణం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకున్నది కానీ మనుషుడి పోలికకు పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. ప్రభువుని మనం చూసినప్పుడు మనం చూసే లక్షణం ఏంటంటే ఒక దాసుని లక్షణం. గ్రీకు భాషలో దాసుడు అంటే కేవలం పనివాడు అని అర్థం కాదు, బానిస అని అర్థం. దాసుడు అంటే అర్థం ఏంటండి? బానిసకు రైట్స్ ఉండవు, హక్కులు ఉండవు. బానిస కొనబడతాడు. ఈరోజు యేసు ప్రభుని మనం ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నాం, ఆయన ముందు నుంచి ఉంటున్నాం. మనం ప్రభు యొక్క లక్షణాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయ్యా అర్థమవుతుందని చెప్పేది. ప్రభుని చూస్తున్నాం. ప్రభు ముందు ఎలా నిల్చున్నాడంటే ఒక దాసుడిగా, ఒక బానిసగా తగ్గింపు కలిగి. ఎందుకు తెలిసాడు ప్రభు ఆ స్వభావం కలిగి ఉన్నాడు? చూడండి, ఆకు మీద బరువులు అవి ఎగురుతూ ఉంటుంది, దాని మీద వెయిట్ ఏమి ఉండదు. గర్వించడానికి మనకేం కారణం లేదు. మన దేశంలో అతి పెద్ద జబ్బు గర్వం. మానవులకు అతి పెద్ద జబ్బు గర్వం. కానీ క్రైస్తవుడికి ఏమాత్రం గర్వం కానీ నువ్వు సంపూర్ణంగా అవ్వాలంటే మాట అంటే పడే స్థితిలోకి మనం రావాలి. మాట అంటే పడే స్థితిలోకి రావాలి. భర్తగా నువ్వు మాట అంటే పడే స్థితిలోకి రావాలి. భార్యగా మాట అంటే పడే స్థితికి రావాలి. ఒక నీ పిల్లవాడిగా మాట అంటే స్థితిలోకి రావాలి. నువ్వు పనిచేసే చోట నిన్నెవరన్నా మాట అంటే పడే స్థితిలోకి రావాలి. ఎందుకు ఈ లక్షణం అంటే యేసు ప్రభు లక్షణం. అది యేసు ప్రభు వారి లక్షణం. ఎందుకు ఇది ఆయన లక్షణం అంటే మనల్ని ప్రేమించాడు గనక. ఎందుకు ప్రేమించాడంటే మనం నశించిపోకుండా ఆయనతో పాటు నిత్యం ఉండాలని మన స్వరూపంలో ఆయన చేసుకున్నాడు గాన. ఆయనే అంతగా మాట అంటే పడినప్పుడు ఆయన స్వభావం కలిగిన మనము మాట అంటే పడేవారే విశ్వాసులు. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ లక్షణాన్ని మనం నేర్చుకోవాలి. ఎవరైనా నువ్వు పని చేసే చోట, మీరు జాబ్ చేసే చోట, మీరు బిజినెస్ చేసే చోట, ఎక్కడైనా మీరు పని చేసే చోట ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అంటే పడే విశ్వాసి, నేను చెప్తున్నాను, మెచ్యూర్గా తయారయ్యి ఆధ్యాత్మికంగా శిఖరం అంతా ఎదుగుతాడు. మీలో అందరికి ఆశ ఉంది కదండి ఆధ్యాత్మికంగా ఎదగాలని? అందరికి ఆశ ఉందా? నేను ప్రభులాగా మారాలి, ఆయన స్వభావంలాగా ఎదగాలి, నేను ప్రభులాగా ఉండాలి అంటే గమనించండి, మాట అంటే పడే వ్యక్తి ఫస్ట్ మీరు అది చేయడం మొదలు పెడితే మీ జీవితంలో మామూలు మార్పులు రావు. చాలా కుటుంబాల గొడవలు పడడానికి కారణము, చాలా రిలేషన్స్లో గొడవలు పడడానికి కారణము మాట అంటే పడకపోవడం. గుర్తుపెట్టుకోండి, మనకున్న అర్హత, ఏకైక అర్హత, క్రీస్తులో రక్షణ పొందిన అర్హత ఒక్కటే. మనకంటూ మనకి ఏ అర్హత లేదు. ఎందుకంటే మనం చచ్చిన వారు మన పాపములో. ఈరోజు సంపూర్ణంగా అవ్వాలి అంటే ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే యేసు ప్రభువు గురించి. తర్వాత మీకు దావీదుని చూపించాను నేను. మదర్ తెరీసా భిక్షాటన చేస్తూ నేను పేదలకి అన్నం పెట్టాలి, ఒకసారి ఒక షాప్ ముందు వెళ్ళి నుంచుందంటే ఇలాగా, సార్ ఏదైనా ఇస్తారా, మీరు ఏది ఇస్తే అదే తీసుకుంటాను. ఆమె చేసే పని చూసి చిరాకొచ్చి, నువ్వేంటి ఆగిపెట్టేది,
కాండ్రించి ఇలా చేయి పెడితే ఇందులో ఉమ్మేశాడంట. ఉమ్ము వేశాడంట. ఆమె అందే, అయ్యా నువ్వేది ఇచ్చావో నేను అదే తీసుకెళ్తాను. ప్రభు ముఖం మీద ఉమ్మేశారు, నా చేతిలో వేసింది, నేను ధనురాలు. నేను మనందరి నిమిత్తం యేసు ప్రభు వారు ముఖం మీద ఉమ్మేశారు. నువ్వు నా చేతిలో వేసావు, నువ్వేది ఇచ్చావో అదే నేను తీసుకెళ్తాను అని తీసుకుపోయింది. చిత్తూరు నుండి విశాఖపట్నం దాకా 50 ఏళ్ళ క్రితం కాళ్ళ మీద నడక మీద సేవ చేసే సంఘాలు కట్టాడు. పురుషోత్తం చౌదరి ఆయన పేరు. సేవ చేస్తున్నాడని భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావేంటి, అతను బెంగాలీ బ్రాహ్మణ్, నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావేంటి అని వదిలేసి వెళ్ళిపోతే ఒకరోజు ఇలాగే ఇంటికి వస్తే సువార్త చెప్పడానికి ఆకలేస్తే అన్నం పెట్టమని అడిగితే వాళ్ళ దగ్గర కొన్ని గేదెలు ఉన్నాయంట, ఆవులు గేదెలుంటే ఇంత అన్నం తీసుకొని పేడ మీద వేసేసింది. తిను, నీకు అదే ఎక్కువ అందే. రియల్ స్టోరీ ఇది, కథ కాదండోయ్, ఫ్యాక్ట్. ఆయన అక్కడికి వెళ్ళి అది తిన్నాడు. ఆయన పాట రాశాడు దాని మీద, దయచేసి గమనించండి. ఈనాడు క్రైస్తవులకి కావాల్సిన లక్షణం ఏంటంటే మాట అంటే పడే లక్షణం. మీరు ఇది విని కూడా మారకపోతే రేపొద్దున ప్రభుకి సమాధానం చెప్పుకోవాలి, నాకు కాదు, దేవుడికి సమాధానం చెప్పుకోవాలి. ఇది నేను మీకు బోధించాను, నేను మీకు వివరించాను. ప్రతి ఒక్కరికి యేసు ప్రభు ఇష్టమే కానీ ఆయనలో బ్రతకాలంటే ఇష్టం లేదు. అది ప్రాబ్లం ఈ రోజున. ఎవ్రీబడి లవ్స్ క్రైస్ట్ బట్ దే డోంట్ వాంట్ టు లివ్ లైక్ హిమ్. అది ప్రాబ్లం. అందరికి ప్రభు అంటే ఇష్టం, బంగారపు సిలువలు వేసుకోవాలంటే ఇష్టం, కానీ లోపల సిలువ మాకొద్దు. బంగారపు సిలువ కొనమంటే 1,00,000, 2, 3, 5, 10 చెప్పుకుంటాను నేను. అవసరమైతే దాని మీద డైమండ్స్ పెడతాను నేను. కానీ ఆయనలాగా ఉండమంటే నాకు కుదరదు. యేసు ప్రభుకి ఫ్యాన్స్ కాదు కావాల్సింది, ఫాలోవర్స్ అండ్ డిసైపుల్స్ కావాలి. జ్ఞాపకం పెట్టుకోండి. జీసస్ డజంట్ నీడ్ ఫాలోవర్స్. నీ అభిమానం అవసరం దానికి. నువ్వు ఆయన వెంబడిస్తావా? ఎలా వెంబడించాలో తెలుసండి. జక్కయ్య వెంబడించాడు తెలుసా? పొట్టోడు 4, 5 మనకు తెలీదు. జక్కయ్య ప్రభుని చూడటానికి చెట్టెక్కేశాడు. చెట్టు నుంచి చూస్తాడు, పడిపోతే తన కాలు చేయి ఏదో నిరగచ్చు. పైకెక్కేసి బతిమలిస్తాడు, ప్రభు మా ఇంటికి రా. ప్రభు ఇంట్లోకి రాగానే పాత నిబంధనలో అతనికి గుర్తుంది, నువ్వు రూపాయి దొంగతనం చేస్తే 4 రెట్లు ఇచ్చేయి. అందుకని 4 రెట్లు వెనక్కి ఇచ్చాడు. ఓకేనండి సార్, దయచేసి గమనించండి. మనం ఎక్కడి నుంచి వెళ్ళకముందు దేవుడు ఈరోజు మీతో మాట్లాడి నేర్పుతున్న పాఠం ఏంటంటే ఈ వచనం చదువుతాను చూడండి. 8వ వచనం. మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోను. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే రోడ్డు మీద జన్మించాడు, అద్దె సమాధిలో సమాధి చేయబడ్డాడు, ఎన్నడూ సొంత ఇల్లు లేదు. ఆయన మాటలోనే చెప్పాడు, నక్కలకి బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలదాచుకోవడానికి కనీసము ఇంత జాగా కూడా ఆయనకి లేదు. దిస్ ఈస్ జీసస్ క్రైస్ట్ ఫర్ యూ. దిస్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఇది యేసు ప్రభు వారు. అందుకనే పేతురు అడిగాడు, ప్రభు నీ కోసం మేము అన్ని విడిచిపెట్టేసి వచ్చేసాం కదా, మాకేంటి? అందుకని అడిగాడు, లేకపోతే అడగడు. అందుకని అడిగాడు, నీ కోసం మేము అన్నీ. అప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో మీ పేర్లు పైన రాయబడ్డాయి. మళ్ళీ చెప్తున్నా, ప్రభు అంటే చాలామందికి గొప్ప అభిమానం కాదు కావాల్సింది, వెంబడించడం. అభిమానం కాదు కావాల్సింది, ఏం కావాలి? సో ఈరోజు మనం నేర్చుకునే పాఠం ప్రభు దగ్గర నుంచి, దావీదు దగ్గర నుంచి 3. ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది స్టోరీ. మన పాఠం ఏంటో తెలుసా? ఒరిస్సాలో గ్రహం స్టెయిన్స్ అప్పటికి 27 సంవత్సరాలు లెప్రసీ వాళ్ళ మధ్యన పనిచేశాడు. 2007వ సంవత్సరంలో చిన్న పిల్లలకి ఎయిడ్స్ వచ్చేస్తే ఒక 100 మందికి హాస్టల్ కట్టారు వాళ్ళకి, చెన్నై తాంబరంలో. మేము ఒకరోజు అక్కడ రిట్రీట్ పెడితే వాళ్ళ ఎయిడ్స్ అట్లా ట్రాన్స్ఫర్ అవ్వదు వాళ్ళ ప్లేట్లో తినంత మాత్రాన్న. వాళ్ళ ప్లేట్లు మాకు ఇచ్చారు. ఆ ప్లేట్లో ఒక్కొక్కరు తింటుంటే మొఖాలు చూడాలి. ఆకలిగా ఉంది,
వద్దులేండి సార్, నాకు ఆకలేదు, నో వీఆర్ నాట్ హంగ్రీ అని చెప్పేశారు అప్పటికే సగం మంది. మా సార్ అన్నాడు, అలాంటి కుదరవు రండి. ఒక్కొక్కళ్ళు కొంచెం కొంచెం పెట్టుకున్నారు. ఎంతెంత కొంచెం కొంచెమే పెట్టుకున్నారు. బయటకు వచ్చి కొంతమంది అయితే వాంతి కూడా చేసేసుకున్నారు. అలాంటిది గ్రహం స్టెయిన్స్ వాళ్ళని ముద్దు పెట్టుకొని వాళ్ళని గాయాలు కడిగి ఆస్ట్రేలియా సిటిజన్ ఇంకో వ్యక్తి ఉన్నాడండి ఇంట్లాగే 30 సంవత్సరాలు దేవుని సేవలు అప్రిషియేట్ చేసి సండే మార్నింగ్ ప్రసంగానికి ఆయన ఆఫీస్లో ప్రిపేర్ అవుతుంటే వేడివేడి కాఫీ కాలు మీద పడిపోయింది. మీకు తెలుసు వేడివేడి కాఫీ కాలు మీద పడితే ఏమవుద్దా, ఆయనకి నొప్పి రాలా. అప్పుడు అతనికి అర్థమైంది నాకు కూడా లెప్రసీ వచ్చేసిందని. స్కాటిష్ తెల్లతనం ఇంచు బెదర్లా బైబిల్ ఇలా పట్టుకొచ్చి పుల్లిపెట్టి మీద నుంచున్నాడు. ప్రతిరోజు అనేవాడు క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరి అని, కానీ ఈరోజు వాయిస్ మార్చాడు, మై ఫెలో లెపర్స్ అని స్టార్ట్ చేశాడు. నా సాటి లెపర్స్, నేను కూడా మీతో పాటు లెపరసీ వాడినే అని ప్రసంగాన్ని స్టార్ట్ చేశాడు. షాక్ అవలా, భయపడలా, సంతోషించాడు. దేవుడానికి ఇచ్చిన బహుమానం. గ్రామిస్టెన్స్ భార్య వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి నలుగురిని నిలబెట్టాడు. అమ్మ నువ్వు ఏం చేయమంటే అది చేస్తావు నలుగురికి. అటల్ బిహారీ వాజ్పేయి అప్పుడు ప్రైమ్ మినిస్టర్. ఇప్పటికి ఆ వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్లో మీరు చూడొచ్చు. నలుగురిని నిలబెట్టారు. ఆమె వచ్చి అందే కూతురు, ఆవిడ పేరు గ్లాడిస్ స్టెయిన్స్ కూతురు, ఇద్దరు వచ్చి నా భర్తని నా ఇద్దరు బిడ్డలు 11, 12 ఫిలిప్ తీమోతి ఇద్దరు పేర్లు దేవుడు తీసుకున్నాడు. ఆ నలుగురిని నేను క్షమిస్తున్నాను నేను. ఆ వ్యక్తి పేరు దారాసింగ్ గుర్తొచ్చింది. నలుగురిని నేను క్షమిస్తున్నాను నేను, వాళ్ళు విడిచిపెట్టేసేయండి. నిజంగా అప్పుడైనా భారతదేశం క్రైస్తవ ప్రేమ ఏంటో తెలుసుకుంటే బాగుపడేది. అప్పుడు కూడా తెలుసుకోలేకపోయింది. అరే ఒక పరాయి స్త్రీ భర్త లెప్రసీ వాళ్ళు మన కాలనీలోకి వెళ్ళం, మనం వాళ్ళు ముద్దు పెట్టుకొని గాయాలు కడిగిన వ్యక్తి మన వారు చంపేస్తే వచ్చి క్షమించేమందా? ఈవిడ చేసిన దాంతో పోల్చుకుంటే నేను మిమ్మల్ని అడిగింది ఎంత? ఈవిడ చేసిన దాంతో పోల్చుకుంటే నేను మిమ్మల్ని అడిగింది ఎంత? ఇవేవి అనగనగనగా కథలు కాదండి, ప్రపంచానికి తెలిసిన సత్యాలు. ముందు మాట అంటాం మనం పట్టం వస్తే నెక్స్ట్ ఇంకో మెట్టెక్కుతాం మనం. ప్రభు అన్నాడు, ఇక్కడ కొడితే ఏం చూపించాలి? అన్నాలేం సార్ దానిమే ప్రసంగం విని మర్చిపోయాం. ఎందుకంటే అది మనకు అవసరంలా, అది ఎవరు బోధించరు, అది బోధించేవారు లేరు, అసలు మర్చిపోయాం. గట్టిగా మాట్లాడితే గాంధీ గారు గుర్తొస్తారు మనకి. అమ్మో గాంధీ గారు కాదు చెప్పింది, అది జీసస్ క్రైస్ట్ చెప్పాడు. అది ఈయన నేర్చుకున్నాడు, ఆయన అవలంబించాడు. మనకు స్వాతంత్రం వచ్చిందే చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాను నేను కూడా. హింస ద్వారా కాదు, అహింస ద్వారా. దయచేసి గమనించండి. నేను మిమ్మల్ని అడిగింది చాలా చిన్నదే, బైబిల్ అడుగుతున్నా మేము చాలా చిన్నదే. ఈనాడు విశ్వాసులు మాట అంటే పడాలి. సరే ఈ మార్పు గనక మనకి రాకపోతే ఇంచు ఎదగలేము మన విశ్వాసంలోకి. మన థీమ్ చదువుతాను చూడండి, అందరూ ఒకసారి ఓపెన్ చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:28 మీ మార్పు చూడాలని ఆశిస్తున్నాను నేను. మాట అంటే పట్టానికి. చూడండి 28, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా ఎలా అవ్వాలంటే మనం కంప్లీట్ మ్యాన్. ఆ క్రిస్టియన్ కంప్లీట్ మ్యాన్ అంటే బైబిల్ మిమ్మల్ని ఏమడుగుతుంది? ఓ క్రైస్తవుడా మాట అంటే పడతారా?
మీ తప్పు లేకుండా ఎవరైనా ఒక మాట అంటే పడతారా? నేను మరలా అది అడుగుతున్నా. మిగిలింది మీకు ప్రభుకండి. ఐఎమ్ నోబడి. ఐఎమ్ నోబడి. నన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను పడతాను. గట్టిగా చెప్తాం. నన్ను ఎవరైనా మాట అంటే గట్టిగా నన్ను ఎవరైనా మాట అంటే నేను పడతాను. ఎందుకంటే నా ప్రభువు నా కోసము పడ్డారు.